సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు అయితే బ్లాగ్ మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా పంతులు ఫస్ట్ టైం పార్టీ ఇచ్చి అంటే ఇవన్నీ అడిగినారా మాట్లాడిందని అంటే ఏమన్నదంట. సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే మనం మంచూరియా ఆర్డర్ పెట్టినాం. వచ్చేసింది మన మంచూరియా అయితే. మా రాజు సిగ్గుపడుతుడు ఈ రుమాల రొట్టెలు రాజీ. సో గాయస్, మంచూరియా అయితే మా రావుల పక్కన అయితే చిత్త కొట్టేస్తాడు. వెజ్ అయినా, ఎందుకంటే నాన్ వెజ్ అస్సలు చేయడు, ఓన్లీ వెజిటేరియన్. సో ఆయనకున్నంత గిరాకీ ఏరియాలో ఎవరుకుండా నేనైతే అనుకుంటా, ఎందుకంటే టేస్ట్ విషయంలో మాత్రం ఆయనకైనా పర్ఫెక్ట్ ఎవరు చేయలేరు. సో ఈరోజు అయితే చూడవచ్చు గాయస్, బయట అయితే ఈ లాల్దరా రోడ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. సో మావాడైతే అలంకారాన్ని వేస్తుంది. జరా కెమెరా చూపియకంటుండు, చూపియా. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేసెస్ గాయస్, ఓన్లీ ఐ వాంట్ వాయిస్, అంతేగా గాయస్. నేనే కనిపించాను ఆ వీడియోలో, స్టార్టింగ్లో కనిపిస్తా, ఎండింగ్లో కనిపిస్తా, మధ్యలో మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇస్తాను గాయస్ నా వీడియోలో అయితే. సో ఇక సాయంత్రం అయితే గిరాకీ లేదు గాయస్. మా వాడు వచ్చి గంట సేపు అవుతుంది, గంట నుంచి ఖాళీగా కూస్తున్నాం. సో ఫ్యాన్ ఆఫ్ చేసిన రీజన్ వచ్చేసి ఫ్యాన్ వల్ల ఇంకా నా వాయిస్ అంత క్లారిటీగా అసలు ఉండదు. జిల్లేళ్ళి కానీ రాజేష్ ఈ మంచూరియాలో కరెక్ట్ గమనిస్తా గాయస్, ఏదో వాళ్ళ ఆస్తి రాసిమని రాసిన ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ అయ్యారు. సో పంతులు ఆడొచ్చిండు. సో హే గాయస్, మళ్ళా సందీపన దావట్ ఇచ్చిండు. స్పెషల్ వచ్చేసి ఎగ్ పఫ్ ఇంకా ఐస్ క్రీమ్. పంతులాడు అయితే ఇప్పుడే చికెన్ మంచూరియా తిన్నాడు. తినేసి అయితే ఎగ్ పఫ్ అయితే కంటిన్యూ చేస్తుంది. నేను తింటా అన్న, నువ్వు తిను సందీపన. రాజులు లాస్ట్కి తింటారా అన్న, అందరు తిన్నాక. పంతులు గారు ఈరోజు పార్టీ అయితే మా పంతులు ఆడైతే జన్మలు ఇయ్యాడు, మేమే ఇస్తున్నాం మనకి. ఆడే ఇచ్చిండా పంతులు? వేసిరా? సారీ బ్రో, తెలియదు. ఏమన్నా అడిగితే లేవని చెప్పిన్నాడు. నిజం చెప్పు, నువ్వు ఇచ్చినా అన్న? అవునా? ఏమో సారీ బ్రో, నాకు తెలియదు. అరే చిప్స్ తిన్నాడు అన్న పొద్దుగా. అన్న చిప్స్ తిన్నావా? పడేసినావా? తీసుకొని పోయినావా? రెండుండే అన్న ఆడతాం. నిన్న పంతులు తిన్నాడని చెప్పి ఎందుకు రావద్దని చెప్తున్నావు? ఎట్లా అన్న ఇట్లా వేసి? పంతులు ఐస్ క్రీమ్ చంపేస్తున్నావు. మనకు పంతులా లేకపోతే ఫుల్ బోర్ కొడుతుంది అన్న పంతులు. సో హే గైస్, ఆల్మోస్ట్ అట్ టైం చూడొచ్చు 9:30 అవుతుంది. సో ఏం కర్రీ అంటే అదే మధ్యాహ్నం చికెన్ కర్రీ విత్, ఇందులో ఏముంది లివర్ చూడండి గైస్. సగం దీన్ని పెట్టినారు. మా ఇంట్లో ఏం బుద్ధి ఏం అర్థం కాదు. ఇది కూడా లివర్ కర్రీ. సో అయితే వైట్ రైస్, ఇది స్ప్రైట్ కాదు గైస్. మధ్యాహ్నం అయితే నేను మద అయితే తీసుకొచ్చిన గైస్. కొంచెం మద తాగుదాం ఫస్ట్. సో నూరు లైట్గా స్వీట్ చేసుకుందాం. ఇలా రియల్ అయిన మ్యాంగో జ్యూస్ ఉన్నదంట గైస్, మొత్తం కెమికల్ ఉంటుందంట. సో యూట్యూబ్లో చాలామంది ప్రూవ్ చేసినారు ఇది మొత్తం కెమికల్తో తయారవుతుందని. సో ఇంకేమో ఉన్నాయి, ఇలా గ్రేప్స్ ఉన్నాయి, నల్ల అంగురు. ఇక శనివారం చూస్తే అయితే ఇక సాటర్డే వచ్చేసింది గాయ. శనివారం అయితే దుకాణంలో సాఫ్ సఫాయి వరకే ఉంటుంది, ఇంకా రేపు పూజ ఉంటుంది. సో మనమైతే ఫాస్ట్గా తినేద్దాం. తినే టైంలో మనకు టీవీ చూసి అలవాట్లే. ఈరోజు అయితే నల్లి వచ్చింది. సో నీళ్ళు అయితే ఇలా పట్టి పెట్టినాం. సో వాటర్ క్యాన్ షాప్ నుంచి తీసుకొచ్చిన, అది ఫుల్ తీసుకొని పోవాలి గైస్. ఇక సండే రోజు ఇక డే బై డే మోటార్ చేంజ్ చేస్తారు కదా, వాళ్ళే మోటార్ పెట్టి సెట్ చేసేయాలి మొత్తం. సో సండే రోజు మాది ఇక ఫస్ట్ టైం ఒకరోజు ముందే మోటార్ వేసుకున్నాం గాయస్. సో మనమైతే ఈ ఫ్యాన్ అయితే వేసుకుంటాం గాయస్, ఎందుకంటే ఇదైతే రిపేర్ ఉంది. సో టేబుల్ ఫ్యాన్ అయితే వేసుకుంటాం. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేద్దాం గాయస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మొబైల్ సీ యూ.